రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికను పరిగణలోకి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్. మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నేపల్లి పంప్ హౌస్ నుండి నీటి లిఫ్ట్ సాధ్యమని వెల్లడి. 94 మీటర్ల నీటి మట్టానికే పంపులు ఆన్ చేయవచ్చని సూచన. షాబాద్ 6 హత్యల కేసులో ఎస్ఐ రమేష్ సస్పెన్షన్. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్ఐపై చర్యలు. కేసులో న్యాయం చేయాలని బాధితుల విజ్ఞప్తి. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్లను పరిశీలించిన మంత్రులు. వచ్చే ఏడాది జూన్లో ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాల నిర్వహణ. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏర్పాట్లపై ప్రత్యేక పర్యవేక్షణ. షాబాద్లో 6 హత్యలపై బగ్గుమన్న ప్రజా ఆగ్రహం. రోడ్డెక్కిన బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు. పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణకు 2.73 ఎకరాల భూమి స్వాధీనం. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సిఆర్డీఏ భూసేకరణ ప్రక్రియ. భూముల స్వాధీనాన్ని అడ్డుకున్న రైతులు, మహిళలు. ఎస్ఐఆర్ ఓటర్ ఎన్యూమరేషన్ మరో నెల గడువు ఇవ్వాలని సివిల్ రైట్స్ నాయకుల డిమాండ్. ప్రక్రియలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కల్వకుంట్ల కవిత పర్యటన. కవితను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారనే ఆరోపణలు. కార్మికుల సమస్యలపై స్పందించేందుకు వచ్చినట్లు కవిత వెల్లడి. భూపాలపల్లిలోని సుభాష్ కాలనీలోని రామాలయం వీధిలో బీభత్సం సృష్టించిన ఆవు. రోడ్డుపై స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తిపై దాడి. ఒక్కసారిగా పరిగెత్తుకుని వెళ్లి ఎదురుగా వస్తున్న స్కూటీపై దూకిన ఆవు. వెంకటగిరి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు తప్పని అవస్థలు. ఏ బోగి ఎక్కడ ఆగుతుందో తెలియక రైలు వచ్చినప్పుడు పరుగులు. సమస్యలను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ గురుమూర్తి. ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు ప్రధాన రహదారిపై ప్రమాదకర పరిస్థితులు. పాలెంవాగు ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు. వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికుల డిమాండ్. అశ్వాపురంలోని సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ను సందర్శించిన రేగా కాంతారావు. గోదావరి జలాల వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలన. రుద్రారం గణేష్ గడ్డలో గణేష్ దేవాలయ సీల్ టెండర్ నిర్వహణ. తొలిసారిగా 8 విభాగాల్లో సీల్ టెండర్లు బహిరంగ వేలం. ఈవో లావణ్య ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహణ. ఉజ్జయిని మహంకాళి బోనాలకు వైభవంగా నిర్వహిస్తామని మంత్రి కొండా సురేఖ. అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళే యాదవ్పై ప్రజలు, షాబాద్ మృతుల కుటుంబ సభ్యుల ఆగ్రహం. ధర్నా ప్రాంతంలో ఎమ్మెల్యేను అడ్డుకున్న నిరసనకారులు. ఉద్రిక్తత మధ్య అక్కడి నుంచి వెళ్లిపోయిన కాళే యాదయ్య. విశాఖ టెకి రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం. రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ ను అరెస్ట్ చేసిన డెహ్రాడూన్ పోలీసులు. భర్తే హత్య చేశాడని ఆరోపిస్తున్న మృతురాలి తల్లిదండ్రులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బండి సంజయ్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు. పేదల కోసం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు. రేవంత్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రం పోక్సో కేసులకు అడ్డాగా మారిందని ఆరోపణ. పోక్సో నిందితులపై చర్యల్లో జాప్యం జరుగుతుందని విమర్శలు. వియత్నాం హాలాంగ్ బేలో టూరిస్టు బోటు బోల్తా. బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాల టూరిస్టులు. బోటు ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి. న్యూజిలాండ్లో ప్రధాని మోడీ పర్యటన. 2 దేశాలు అద్భుత విజయాలు సాధిస్తున్నాయని ప్రశంస. న్యూజిలాండ్ అద్భుతమైన దేశమని కొనియాడిన ప్రధాని. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 30 గంటల సమయం. భక్తుల